సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభించినప్పుడు భారతదేశం మకర సంక్రాంతిని స్వాగతిస్తుంది. ఇది శీతాకాలం ముగింపు పండగ. వ్యవసాయం మరియు పంట పొలాలతో దగ్గరి సంబంధం ఉన్న సంక్రాంతి ప్రతి సంవత్సరం దాదాపు ఒకే తేదీన వస్తూ ఉంటుంది. సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ పండుగ ప్రాంతాల వారీగా విభిన్నమైన పేర్లు, ఆచారాలు అన్నిటినీ కలబోసుకొని ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఇది దాతృత్వం, ప్రార్థన మరియు కొత్త ప్రారంభాలకు శుభశకునంగా పరిగణించబడుతుంది. వ్యవసాయ పరంగా ఇది పంటలను ఇంటికి రాబట్టుకునే పండుగ. ఉత్తర భారతదేశంలో పవిత్ర స్నానాలు, గాలిపటాలతో నిండిన ఆకాశం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భక్తులు గంగా, యమున వంటి నదులలో పవిత్ర స్నానాలు చేస్తారు. అలా చేయడం వల్ల గత పాపాలు కానీ తొలగిపోతాయని వారు నమ్ముతారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో గాలిపటాల పండుగ వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. హైదరాబాదులో కూడా గాలిపటాల పండుగ చాలా అద్భుతంగా జరుగుతుంది. తమిళనాడులో పొంగల్ పేరుతో ఈ పండగని జరుపుకుంటారు. ఇది సూర్య భగవానుడికి అంకితం చేసిన ఒక ఉత్సాహభరితమైన పండుగ. భోగి, తై పొంగల్, మట్టు పొంగల్ మరియు కానుం పొంగల్ ఉంటాయి. కుటుంబాలు కొత్తగా పండించిన బియ్యము, బెల్లము మరియు పాలతో తయారు చేసిన సాంప్రదాయక వంటకం పొంగల్ని వండుతారు. గుజరాత్లో ఉత్తరాయణం అంటారు. ఆకాశమే ఆటస్థలంగా మారినప్పుడు గుజరాత్లో ఉత్తరాయణం అని పిలువబడే ఈ పండుగ గాలిపటాల పండుగకు పర్యాయపదంగా నిలుస్తుంది. ప్రజలు స్నేహపూర్వకంగా గాలిపటాల పోటీలలో పాల్గొంటూ ఉంటారు. కేవలం ఒక క్రీడ కంటే ఈ పండుగ సమాజాలను ఏకం చేస్తుంది అని ఒక నమ్మకం. పంజాబ్లో లోహ్రీ అని అంటారు ఈ పండగని. చలిమంటలు, జానపద గీతాలు, పంట కోతల ఆనందం ఈ రోజుకు గొప్ప ప్రత్యేకతని తీసుకుని వస్తాయి. జానపద గీతాలు, భాంగ్రా, గిద్దా వంటి నృత్యాలతో దీన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. దేవుణ్ణి ప్రార్థిస్తూ నువ్వులు, బెల్లం, వేరుశెనగలను అగ్నికి ఆహుతి చేస్తారు. అస్సాంలో మాఘ బిహు అని ఈ పండగని వ్యవహరిస్తారు, లేకపోతే భోగాలి బిహు అని కూడా అంటారు. ఈ సందర్భంగా సామూహిక విందులు, సంప్రదాయ క్రీడలు ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారన్నమాట. ఆహారము, స్నేహభావము మరియు కృతజ్ఞత ఈ వేడుకల యొక్క ఆంతర్యంగా మనం భావించాలి. ఉత్తరప్రదేశ్, బీహార్లలో దాన ధర్మాల పండుగగా దీనిని అభివర్ణిస్తారు. బీహార్లోని కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను ఖిచడి అని పిలుస్తారు. భక్తులు బియ్యము మరియు పప్పులతో కలిసి ఖిచడీని తయారు చేసి పేద సాధలకు పంచుతారు. నదులలో పుణ్యస్నానాలు చేయడం, దాన ధర్మాలు చేయడం జరుగుతుంది. కాశ్మీర్లో శిశుర్ సంక్రాంతి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ శిశుర్ సంక్రాంతి పండుగని చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతి అని దీన్ని వ్యవహరిస్తారు. తీపి వంటకాలు వగైరాలు తయారు చేసుకుంటారు. పండుగను బియ్య పిండి మరియు ఖర్జూర బెల్లంతో తయారు చేసిన పిండి వంటలతోటి జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రసిద్ధ గంగాసాగర్ మేళా కూడా జరుగుతుంది. మధ్య భారతదేశంలో సుకారత్ అంటారు. జానపద సంప్రదాయ నృత్యాలు ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అయిన ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయన్నమాట. జానపద నృత్యాలు, సామాజిక భోజనాలు, వేడుకలలో ఈ పండగ హాయిగా జరుగుతుంది. ఒకే పండుగ, అనేక పేర్లు, ఉమ్మడి స్ఫూర్తి. ఒకే పండగ అయినా అనేక పేర్లు ఉన్నా ఇందులోనిటువంటి స్ఫూర్తి మాత్రం ఒకటే. పొంగలైనా, లోహిరి అయినా, ఉత్తరాయణమైనా, మాఘబిహు అయినా, సంక్రాంతి భారతదేశం యొక్క ఐక్యతను చాటి చెప్పడానికి చాలా గొప్పగా ఉపకరిస్తుంది అని చెప్పి మనం గుర్తించాలి.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.